కోదండపాణిగా ఆంజనేయ స్వామి, కోదండపాణిగా శ్రీరామ ప్రభు అలంకరణ ఆంజనేయ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హనుమత్ జయంతి పురస్కరించుకునే విశాఖ నగరంలోని కంచరపాలెం హైవే వద్ద ఉన్నటువంటి సిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వేయిని వాయిస్తుంటే శ్రీరామ ప్రభు తన్మయం చెందే విధంగా ప్రత్యేక అలంకరణ చేశారు. వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్. శ్రీ యోగ సిద్ధనామానం ఆంజనేయం కృపానుగుం రామధ్యాన పరితాంగం వందే యోగప్రదం గురు. శ్రీ 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 యోగ సిద్ధాంజనేయ స్వామి వారి దేవాలయంలో పాంచరాత్ర ఆగమ విధానంలో ప్రయాణిక దీక్షతో హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం స్వామివారి యొక్క ఉత్సవాల్లో భాగంగా 28 ప్రారంభించాం. సూర్యుని ఆరాధన, పుణ్యాహరాధన, మృత్యువరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాది కార్యక్రమాలతో ప్రారంభించి సాయంత్రం అష్టోత్తర శతకలశ ఆవాహన అర్చన చేశాం. నిన్నటి రోజు స్వామికి పంచామృత అభిషేకం సేవ మరియు 108 కలశలతో అష్టోత్తర శతకలశ స్నాపనం కూడా నిర్వహించుకున్నాం. సాయంత్రం సామూహిక సంగీతాన్ని పారాయణ, తమలపాకులతో అర్చన నిర్వహించాం. హనుమత్ జయంతి సందర్భంగా ఈ రోజు స్వామి విశేష అలంకరణలో యోగ సిద్ధాంజనేయ స్వామి వారిని అలంకరించుకోవడం జరిగింది. వీణాపాణిగా ఆంజనేయ స్వామి, కోదండపాణిగా రామచంద్ర ప్రభు, సాక్షాత్ రామచంద్ర ప్రభు తన్మయత్వంతో హనుమంతుడి యొక్క సంగీత వాయిద్యానికి ఆ ఓలలాడుతూ తన్మయత్వంతో స్వామి ఆనందమయమైన రూపంలో కనిపిస్తున్నారు ఇక్కడ. కనుక ఈరోజు విశేషంగా స్వామివారి అలంకారం చేయడం జరిగింది. పూర్ణాహుతి నిర్వహించి ఉత్తారముల కళ్యాణం కూడా నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల గంట సమారాధన కార్యక్రమం, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సింధూరంతో సహస్రనామార్చన, భజనానంద హారతి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ విధంగా దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. భక్తులందరికీ కూడా హనుమంతుడు ఆయుర్విభవ భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.